పాకిస్తాన్ను ప్రయోగశాలగా మార్చుకొని మనపై డ్రాగన్స్ అందించిన చైనా మాల్ ఆపరేషన్ సింధూర్తో ఢమాలైంది. దీంతో సరిహద్దులో వాటర్ వార్, ఆకాశంలో శాటిలైట్ వార్కు బీజింగ్ తెరలేపిందా? చైనాను కట్టడి చేసేందుకు మోడీ దగ్గరున్న బ్రహ్మాస్త్రం ఏంటి? ఇక స్టార్ వార్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి పైచేయి సాధించటమే మన లక్ష్యమా? సాంకేతిక బలం, మేధో బలగంతో దుమ్ము రేపాల్సిందేనా? ఇస్రో, నాసా జోడీపై ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోందా? భారత్ చేతిలో బ్రహ్మాస్త్రం. చరిత్ర సృష్టించనున్న నిసార్. శాటిలైట్ కోసం చేతులు కలిపిన భారత్, అమెరికా. ఇంతకీ ఆ ప్రయోగం ఎవరికోసం, ఎందుకోసం? నిసార్ నిఘా నేత్రంతో డ్రాగన్ కు చెక్కు పడినట్లేనా? నిసార్ ప్రయోగంతో ప్రయోజనం ఎంత? ఈ ప్రశ్నలు సర్వత్రా వినబడుతున్నాయి. కొద్ది రోజులుగా భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళయాన్, చంద్రయాన్, గగన్యాన్ వంటి ప్రయోగాలతో దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన ఇస్రో గగనతలంలో మరో రికార్డు సృష్టించే దిశగా అడుగులు పడుతున్నాయి. నాసాతో కలిసి హిస్టరీ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోంది. త్రీ గోర్జెస్ ను మించి వరల్డ్ బిగ్గెస్ట్ డ్యామ్ కడుతోన్న చైనా కట్టడికి మోడీ ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. 5 ఏళ్లలో తయారయ్యే డ్రాగన్ వాటర్ బాంబ్ ను డిస్పోజ్ చేసే శక్తి సామర్థ్యాలకు పదును పెడుతోంది. ఆకాశం నుంచి చైనాను కవర్ చేసే శాటిలైట్ కన్నును భూమి మీద నుంచే పొడిచేందుకు సిద్ధమవుతోంది. అంతరిక్షంలో శాటిలైట్లను పేల్చేసే చైనా టెక్నాలజీని తట్టుకుని నిలబడగలిగే శాటిలైట్లను సిద్ధం చేస్తోంది ఇండియా. భారత్, అమెరికా సంయుక్తంగా నిసార్ అనే శక్తివంతమైన శాటిలైట్ ను జూలై 30న ప్రయోగించనుంది. భారత్, అమెరికా సంయుక్తంగా భూగోళాన్ని పరిశీలించేందుకు తొలిసారిగా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయి. శ్రీహరికోట స్పేస్ సెంటర్ నుంచి నిసార్ ప్రయోగం చేపట్టనున్నారు. ఇస్రోకు చెందిన జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగం తర్వాత నిసార్ ఉపగ్రహం ప్రతి 12 రోజులకు ఒకసారి భూమి మొత్తాన్ని స్కాన్ చేస్తుంది. ఈ ఉపగ్రహం 743 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ అడవులు, పంటలు, హిమపర్వతాలు, సముద్రాలు అన్నింటినీ గమనిస్తుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఈ ఉపగ్రహం పనిచేస్తూ ఉంటుంది. వర్షాలు కురుస్తున్నా, వాతావరణం సహకరించకపోయినా ఈ ఉపగ్రహం డేటా సేకరిస్తూనే ఉంటుంది. నాసా, ఇస్రో రాడార్ సిస్టమ్స్ కలయికతో వాతావరణానికి సంబంధం లేకుండా స్పష్టమైన సమాచారం అందిస్తుంది. నిసార్లో 12 మీటర్ల పొడవైన భారీ యాంటెనా ఒకటి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత పెద్ద గొడుగులా ఓపెన్ అవుతుంది. స్వీప్ సార్ అనేటువంటి అత్యాధునిక టెక్నాలజీతో విస్తృత ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. పాత ఉపగ్రహాలు చేయలేని విధంగా విస్తారమైన ప్రాంతాలను స్పష్టంగా చిత్రీకరించగలదు. ఇస్రో రూపకల్పన చేసిన ఉపగ్రహ ప్లాట్ఫామ్ పై నాసా టెక్నాలజీని అమర్చడం ఈ మిషన్ ప్రత్యేకత. నిసార్ ఉపగ్రహంలో 2 రకాల రాడార్లుంటాయి. వీటిలో మొదటిది నాసా రాడార్. ఇది నేల కింద, మంచు కింద, అడవుల లోపల మార్పులను గుర్తిస్తుంది. వాతావరణ మార్పులు, హిమత్ పర్వతాల కరుగుదల, విలువైన సమాచారం అందుతుంది. ఇది భారత్ అంతరిక్ష ప్రయాణంలో గొప్ప అడుగు మాత్రమే కాకుండా ప్రపంచ రక్షణకు 2 దేశాలు కలిసి చేస్తున్న అద్భుత కృషిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిసార్ అందించే డేటా కేవలం శాస్త్రవేత్తలకే కాదు, ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. వరదలు, భూకంపాలు, వాతావరణంలో వస్తున్న మార్పులు, అడవిలోని అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను ముందుగానే అంచనా వేయవచ్చు. రైతులకు పంటల పెరుగుదల, నీటి వినియోగం వంటి వివరాలు అందుతాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతోన్న దేశం ఇంతటి కఠినమైన ఘనకార్యానికి తెరతీయడమే ఆశ్చర్యమైతే, అది తనదైన స్వీయ వైజ్ఞానిక కృషి, ప్రణాళికలతో ముందుకెళ్తుండడంతో అందరికీ నిసార్పై ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే రోదసీలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి నిసార్ వచ్చి చేరింది. సవాళ్లు, సమస్యలు ఉన్న బలమైన లక్ష్యంతో ముందుకు సాగుతోంది భారత్.